వెల్కమ్ బ్యాక్. దేశ విదేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి విడిది చేసే పక్షులతో ఇప్పుడు నేలపట్టు చెరువు కలకల్లాడుతోంది. ఎటు చూసినా విహంగాల విహారాలు, చెట్లపైన పక్షుల గుంపులు, గూళ్లు కట్టుకునే తల్లి పక్షులు, గూళ్ల నుంచి తొంగి చూసే పిల్ల పక్షులతో సందడిగా మారింది. వలస పక్షుల వరసలతో నిండి ఉన్న నేలపట్టు పక్షుల కేంద్రంపై జిమ్నీ న్యూస్ స్పెషల్ స్టోరీ. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం నేలిపట్టు పక్షుల రక్షిత కేంద్రం విదేశీ పక్షులతో సందడిగా మారింది. ప్రతి ఏటా నవంబర్ నెలలో విదేశాల నుంచి ఇక్కడికి వస్తుంటాయి. 6 నెలల పాటు ఇక్కడే ఉండి సంతానోత్పత్తి చేసుకుని తిరిగి వెళ్తుంటాయి. ఈ ఏడాది కూడా విదేశాల నుంచి పెలికాన్ పక్షులు, స్పూన్ బిల్స్, వైట్ ఐబీస్, కార్మొరేట్స్ వంటి పక్షులు నేలపట్టు చెరువులో సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. ఈ ఏడాది 1500 పెలికాన్ పక్షులు వలస వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీటిలో సుమారు 1100 పక్షులు గూళ్లు కట్టుకుని ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చే పక్షులకు స్థానికులు ఆహారంతో పాటు రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. నేలపట్టు పక్షుల కేంద్రాన్ని ప్రభుత్వం పర్యాటక ప్రదేశంగా గుర్తించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దేవపక్షులు వచ్చినాయని చెప్పి వాటికి ఆహారం పెట్టడం, వాటిని పూజ చేయడం, అవి వచ్చినప్పుడు సంబరాలు చేసుకోవడం గత చరిత్రలో చదివి ఉన్నాం. కాబట్టి ఈ పక్షులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అది పక్షుల్ని కూడా కాపాడుకోవాలి. పక్షులు అంతరించిపోతూ ఉంటే కొనాలు పోయేటికి తమిళనాడులో పక్షి తీర్థం లాగా కేవలం పేరే మిగిలిపోతుంది. కాబట్టి ఆ పక్షులు ఇక్కడే చెందిన వలస పక్షులు అంటే నేను మాత్రం అంగీకరించను. సంఖ్య తగ్గకుండా పెంపొందించుకోవాల్సిన అటవీ శాఖ చర్యలు తీసుకుంటే చాలా సంతోషం. ఇటువంటి ఒక మంచి ప్రాంతాన్ని మన ప్రాంతంలో ఉన్నందుకు ఇక్కడ ఉండేటువంటి విశేషాలని ప్రపంచానికి తెలియచేసే విధంగా పర్యాటక శాఖ, అటవీ శాఖ కలిసి కృషి చేయడం జరగాల్సిన అవసరం ఎంతో ఉంది. 6 నెలల పాటు నేలపట్టులో విదేశీ పక్షులు సందడిని స్థానికులతో పాటు పర్యాటకులు కూడా హర్షం వ్యక్తం చేస్తుంటారు.